హలో గైస్, వెల్కమ్ టు ఫుడ్ ఫార్ములా యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే మన ఫుడ్ బ్లాగింగ్ వీడియో అదిరిపోబోతుంది. ఎందుకంటే రంజాన్ సీజన్లో హలీం ఎంత ఫేమస్, మన ఓల్డ్ సిటీలో చార్మినార్ స్ట్రీట్ ఫుడ్ కూడా అంతే ఫేమస్. నేను చెప్తున్నాను కాదు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా రివ్యూ అయితే ఇచ్చేస్తాను అనమాట. కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇక స్టార్ట్ చేసేద్దాం. మీ అందరికీ ఒక మాట చెప్పాలి, చార్మినార్ విజువల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దానికి తోడు రంజాన్ స్పెషల్ కదా, ఏదో తెలియని వైబ్స్ అయితే క్రియేట్ అవుతుందన్నమాట. మన ఆడియన్స్లో కూడా ఎవరైనా చార్మినార్ విజిట్ చేయాలనుకుంటే పక్కాగా నైట్ టైంలో విజిట్ చేయండి. ముఖ్యంగా రంజాన్ సీజన్లో విజిట్ చేయండి. అలాగే నాలాగా చార్మినార్ స్ట్రీట్ ఫుడ్ కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేసేయండి. పబ్లిక్ అయితే చాలా హెవీగా ఉంది. ఇక లేట్ చేయకుండా స్ట్రీట్ ఫుడ్కి వెళ్ళిపోదాం. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చార్మినార్ స్ట్రీట్ ఫుడ్ చాలా కలర్ఫుల్గా ఉంది. అలానే టేస్ట్ కూడా ఉందో లేదో కూడా ట్రై చేసిన తర్వాత అయితే చెప్పేస్తాను. జ్యూసెస్, బన్స్, నాన్ వెజ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అబ్బా, అలా ఫుడ్ ఐటమ్స్ మొత్తం చూస్తుంటే అసలు ఏం తినాలో కూడా అర్థం అవ్వట్లేదు. మొత్తానికైతే నాకు ఒక ఫుడ్ ఐటమ్స్ బాగా అట్రాక్ట్ చేసింది అనమాట. ఆ పేరు చూడగానే నాకు భలే అనిపించింది. పత్తర్ కా గోష్, మటన్ మర్గ్, అబ్బా డిఫరెంట్‌గా నేమ్స్ ఉన్నాయన్నమాట. అసలు ఓల్డ్ సిటీ సైడ్ ఎళ్తేనే ఇలా డిఫరెంట్ నేమ్స్, డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉంటాయి. అలానే నేను దాంతో పాటు పరోటా కూడా చెప్పా అనమాట. దానికి తగ్గట్టు టేస్ట్ ఉందో లేదో కూడా ట్రై చేసి మీకైతే చెప్పేస్తాను. అబ్బా, మంచి వేడి వేడిగా ఉంది. పరోటా కూడా టేస్ట్ చూద్దాం. పరోటాని ఇలా ముంచుకొని పరోటా అయితే మంచి మెత్తగా ఉంది అనమాట. స్మూత్ గా బాగుంది. మంచి వేడి వేడిగా ఉంది మటన్. ఇక నెక్స్ట్ అయితే పత్తర్ కా గోష్ అనమాట. మంచి మెనూలో కూడా డిఫరెంట్ గా అనిపించింది అనమాట. అందుకే పత్తర్ కా గోష్ అయితే చెప్పాం. టేస్ట్ డిఫరెంట్ గా ఉంది. కొత్తగా ట్రై చేయాలనుకుంటే మీరు ఖచ్చితంగా పత్తర్ కా గోష్ అయితే చెప్పండి. పత్తర్ కా గోష్ ఇలా ఒక చిన్న బైట్ ఇలా దీంట్లో పెట్టుకొని ఆనియన్స్ తీసుకొని బా, ఖర్జూరం, చెర్రీ అట్లా అన్ని వేసి ఇచ్చారనమాట. కాంబినేషన్ అయితే చూద్దాం. బాగుందనే, నిజంగా బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే